మాకు తాఖ్రాత్లు అంటే జాగారాలు ఉండే రాత్రులు స్టార్ట్ అవ్వడానికి ఇంకా 5 డేస్ ఉంది. బట్ నాకు ఈ రోజే స్టార్ట్ అయిపోయింది. ఒక్క సెకండ్ కూడా నిద్ర పట్టలేదు నాకు. దొర్లుతానే ఉన్నా మంచం మీద లైట్ ఆఫ్ చేసి. ఇంకా అయితే కూడా రాలేదు. ఇంక ఇట్లా కుదరదని 3:30కి లేచి ఇంక ఈరోజు కర్డ్ రైస్ చేసుకుందాము. ఇంక స్టమక్ కొద్దిగా అప్సెట్ అయింది కదా అని అయితే కర్డ్ రైస్ ప్రిపేర్ చేసుకొని తర్వాత దాంట్లోకి అయితే కీరా అండ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత అయితే తహజుద్ నమాజ్కి వెళ్ళి తహజుద్ నమాజ్ పీస్ఫుల్గా చదువుకొని ఆ భగవంతుడితో పీస్ఫుల్గా కొద్దిసేపు మాట్లాడుకొని తర్వాత వచ్చి నా సెహరీ అయితే కంప్లీట్ చేశాను. మళ్ళీ ఫజర్ నమాజ్ చదువుకొని అయితే ఇంకా స్లీపింగ్ పిల్స్ వేసుకొని అయితే పడుకునేసాను. ఆఫ్టర్నూన్ 2కి అయితే లేచిన తర్వాత అయితే మనకి ఇంకా ఇంట్లో రొటీన్ పనులు ఉన్నాయి కదా, కుకింగ్ అవన్నీ ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూ ఉన్నా. అండ్ ఇంట్లో కుకింగ్ అండ్ నా ఇఫ్తార్ కోసం అయితే ప్రిపరేషన్ అండ్ డిన్నర్కి ప్రిపరేషన్ మొత్తం చిన్నగా ఒక్కొక్కటి కంప్లీట్ చేసి పెట్టేసి అంతలోపు నాకు ఇఫ్తార్ టైం కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా మన ఇఫ్తార్ ఇది. అండ్ ఇఫ్తార్ అయితే చిన్నగా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ చేసుకొని తర్వాత అయితే మగ్రీబ్ నమాజ్ కోసము మస్జిద్కి వెళ్ళి మగ్రీబ్ నమాజ్ చదువుకొని తర్వాత అయితే పీలర్కి వెళ్ళిపోయి అక్కడ మన పని చూసుకొని తర్వాత ఇషా నమాజు తరావీ నమాజ్ కోసం మస్జిద్కి వెళ్ళి అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి నా డిన్నర్ కంప్లీట్ చేసి అయితే పడుకునేసాను. సో రోజు రొటీన్ ఇలాగే సాగుతూ ఉంది. బట్ ఈరోజు మాత్రం చాలాసేపు పడుకున్నాను. మీ రోజు ఎలా గడిచిందో చెప్పండి, మాట్లాడుకుందాం.